హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే పొలంకి వచ్చాను ఫ్రెండ్స్. పొలం కొండ పక్కనే ఫ్రెండ్స్ మా పొలాలు అయితే. దాన్ని బట్టి ఇల్లు అయితే గడ్డి అయితే అయిపోయింది. దీన్ని అయితే సెలుపు మరి దున్నాలి. నేనైతే ఇప్పుడు సెలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం సెలిపేసి దున్నాలి ఫ్రెండ్స్. మా పొలాలు అయితే చూడండి ఈ విధంగా తయారైంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఒకటే పంట చేస్తాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే పొలాలు అయితే గడ్డ అయిపోయింటే 6 నెలలు వదిలేస్తాం కాబట్టి గడ్డ అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే నేను తెలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి సెలిపేసి నీట్గా చేసిన తర్వాత దగ్గర చూడండి ఇది సెలిపేసిన తర్వాత పొలాలు అయితే అవుతాయి. దున్నుతాం ఫ్రెండ్స్. మేమైతే మా దగ్గర ఫ్రెండ్స్ చూడండి పొలాల్లో ముళ్ళ చెట్లు అయితే చాలా ఉంటాయి. ఈ విధంగా ముళ్ళ చెట్లు ఉంటాయి అన్నమాట. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే కాలు గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కాలుకి చెప్పులు ఉండవు కాబట్టి. చెప్పులు వేసుకొని నీకెవడ వేసుకోద్దు అన్నాడు ఫ్రెండ్స్. తిన్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు ఫ్రెండ్స్. చూడండి ముళ్ళు చాలా ఇలాంటి ముళ్ళ చెట్లు ఎక్కువ ఉంటాయి సార్. ఇలాంటి ముళ్ళ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటిని గాలిలో చాలా జాగ్రత్తగా కొంచెం తెలుపురా. ముళ్ళు చెట్టు అనుకున్నాను. రాయలు కూడా ఉంటాయి. ఈ రాయలు మొత్తం క్లీన్ చేయాలి. ఇక్కడ ఎక్కువ ముళ్ళు చెట్లే ఉన్నాయి. ముళ్ళు చెట్లే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా వాడికి అయితే చిన్నది ఇంజక్షన్ వేసింది. చాలా నొప్పి పడుతుంది. చూడండి ముళ్ళు చెట్టు గుచ్చేసుకున్నది నాకైతే. ఇంకా ఫోన్ వస్తుంది లేరా. కాబట్టి గడ్డ అయితే బాగా మొలిసిపోయి ఉంటుంది. దాన్ని బట్టి మా రైతన్నలు సెల్ఫీ మరి గడ్డ అయితే తీస్తున్నారు అన్నమాట. చూడండి ఒక పక్క గడ్డి తీస్తూ ఒక పక్క అయితే ఎంతో చక్కగా పొలాలు అయితే దున్నుతూ వస్తున్నారు. గేదెలు తెస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి పాము వచ్చిందట. పరిగెట్టు. మా ఏరియా కొండ ఏరియా కాబట్టి పాములు అయితే వస్తుంటాయి. చూడండి ఒక చిన్న పాము ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది. ఇది చూసారు కదా పాము. ఇది చాలా జాగ్రత్తగా పంచాలన్నమాట, లేకపోతే చాలా డేంజర్. చూడండి పాము అయితే ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా చిన్న చిన్న పాములు ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా పంచాలి, ఎందుకంటే మా ఏరియా కొండ ఏరియా. అన్ని దిక్కులు చూస్తూ పంచాలి. చూడండి నీట్గా చేస్తూ ఒక పక్క అయితే దున్నుతూ వస్తున్నాడు మా రైతన్న. ఈ పొలాలని నీట్గా చేస్తూ ఒక పక్క దున్నుతున్నారు ఫ్రెండ్స్. ఇదే ఈ వీడియో ఇదే అన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.